హాయ్ అండి అందరికీ. సోషల్ హిస్టరీ నుంచి మనం 150 బిట్స్ వరకు క్విక్ రివిజన్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. సోషల్ హిస్టరీ నుంచి ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, ఎముకలతో తయారు చేసిన ఆది మానవుల యొక్క ఆయుధాలు లభించిన ప్రాంతం ముచ్చట్ల చింతమాను గవి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల ఆహారం కొరకు వేట అన్వేషణలపై ఆధారపడి జీవించేవారు ఎవరు? యానాదులు మరియు చెంచులు. ఎద్దుల ఆవుల గుంపు అనే రాతికళా చిత్రం గల గృహ కలిగిన ప్రాంతం చింతకుంట. మహాజనపద కాలంలో లభించిన మట్టి పాత్రలు రూపొందిన విధానం పెయింటెడ్ గ్రేవర్. అలెగ్జాండర్ భారతదేశంలోని ఈ నది వరకు విజయయాత్ర చేశారు. బియాస్. వచ్చి చేరువుగా కూర్చోవడం అని అర్థం కలిగిన వేద సాహిత్యం ఉపనిషత్తు. అశోకుని కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏది? 13వ నెంబరు శిలాశాసనం. సత్యం జయిస్తుంది అనే శ్లోకం కలిగిన ఉపనిషత్ మండుకోపనిషత్. శాతవాహనులలో త్రిసముద్రాధీశ్వర అనే పేరు పొందినది ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. రెండవ పులకేశి విజయాలను తెలుపుతున్న శాసనం ఐహోలు శాసనం. చాణక్యుల యుగంలో ఆవిర్భవించిన నూతన వాస్తు శిల్పకళ వెసారా శైలి అనేది చాణక్యుల యుగంలో ఆవిర్భవించిన నూతన వాస్తు శిల్పకళ. మగధలోని ఈ క్రింది పాలకులను తొలగించి మౌర్య రాజ్యం స్థాపించబడింది. ఎవరు అంటే నందులు. ఢిల్లీ నగరాన్ని నిర్మించినటువంటి రాజపుత్రులు ఎవరు? ఢిల్లీ నగరాన్ని నిర్మించిన రాజపుత్రులు తోమర్లు. టర్కీ నుంచి భారతదేశం వచ్చిన ఉన్నత వంశీయుల కూటమికి గల పేరేంటి? టర్కీ నుంచి భారతదేశం వచ్చినటువంటి ఉన్నత వంశీయులకి కూటమికి గల పేరే చహల్గని. తుగ్లక్ పాలనను ఢిల్లీలో స్థాపించినది ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తానుల పాలనలో రాష్ట్రం యొక్క అధిపతి ఎవరు? ముక్తి. ఢిల్లీ సుల్తాన్ల పాలనలో రాష్ట్రం యొక్క అధిపతి ముక్తి. అలై దర్వాజాను నిర్మించినది అల్లావుద్దీన్ ఖిల్జీ. అలై దర్వాజాను నిర్మించింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. తూతీ హింద్గా పేరుగాంచినది ఎవరు? అమీర్ ఖుస్రూ. యాదవులలో గొప్పవాడు ఎవరు అంటే సింఘనుడు. మార్కోపోలో అనే వెనిస్ యాత్రికుడు ఈ పాండ్యరాజును సందర్శించారు. మార్కోపోలో అనే వెనిస్ యాత్రికుడు కులశేఖర అనే పాండ్యరాజుని సందర్శించారు. ఆంధ్ర మహాభారతాన్ని రచించిన వారిలో కాకతీయుల కాలానికి చెందినవారు ఎవరు? కాకతీయుల కాలానికి చెందినవారు తిక్కన. రుద్రమదేవుడు హన్మకొండలో నిర్మించిన ఆలయం రుద్రేశ్వర ఆలయం. బొల్లి నాయకుడు జారీ చేసిన శాసనంలో రుద్రమదేవిని ఈ విధంగా వర్ణించారు: రుద్రదేవ మహారాజా. కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలన నిర్వహించేవారు ఆయగార్లు. గ్రామ పరిపాలనను నిర్వహించేవారిని ఏమంటారంటే ఆయగార్లు. గొర్రెల మందలపై విధించేటటువంటి సుంకానికి గల పేరు అడ్డపట్టు సుంకం. గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు. పేరణి నృత్య ప్రదర్శనలో ప్రసిద్ధి చెందినటువంటి కళాకారుడు ఎవరు? పేరణి నృత్య ప్రదర్శనలో ప్రసిద్ధికి చెందినటువంటి కళాకారుడు ఎవరు? నటరాజ రామకృష్ణ. రేకపల్లి ఈ క్రింది నదీ పరివాహక ప్రాంతంలో కలదు. రేకపల్లి అనేది ఈ క్రింది నదీ పరివాహక ప్రాంతంలో కలదు. శబరి. హంపి శిథిలాలను వెలుగులోనికి తీసుకువచ్చినది ఎవరు?
హంపి శిథిలాలను వెలుగులోనికి తీసుకువచ్చినది కల్నల్ కోలిన్ మెకంజీ. తులువ వంశ స్థాపకుడు ఎవరు? వీర నరసింహులు. సకల నీతిసార సంగ్రహంను రచించిన వారు ఎవరు? సకల నీతిసార సంగ్రహాన్ని రచించిన వారు అయ్యలరాజు రామభద్రుడు. మధురా విజయం అనే గ్రంథ రచయిత ఎవరు? మధురా విజయం అనే గ్రంథ రచయిత గంగాదేవి. వరదరాజ దేవాలయం ఏకాంబరనాథ్ ఆలయాలు గల ప్రదేశం కాంచీపురం. సంగీత సర్వస్వం అనే గ్రంథ రచయిత విద్యారణ్య స్వామి. మహానాటక సుధానిధి గ్రంథ రచయిత ప్రౌఢదేవరాయలు. రెడ్డి రాయల రాజుల యుగానికి చెందిన ప్రముఖ తెలుగు కవి ఎవరు? రెడ్డి రాజుల యుగానికి చెందిన ప్రముఖ తెలుగు కవి ఎర్రాప్రగడ. బ్రహ్మణి రాజ్యాన్ని 1347లో స్థాపించినది ఎవరు? హసన్ గంగు. విజయనగర రాజులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్న విదేశీయులు ఎవరు? పోర్చుగీసు వారు. మొఘల్ అనేటటువంటి పదానికి ఆధారమైనటువంటి పదం ఏది? మంగోల్. అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా జీవితకాలం పాటు పోరాడినటువంటి రాజపుత్రుడు ఎవరు? మహారాణా ప్రతాప్. అక్బర్ అధికారాన్ని ధిక్కరించినటువంటి మహిళ ఎవరు అంటే చాంద్ బీబీ. మొఘలుల యొక్క అధికారాన్ని అంగీకరించని రాజపుత్రుడు ఎవరు అంటే సిసోడియా వంశస్థుడు. దిన్యీ ఇలాహీ మతంలో చేరిన సభ్యుల సంఖ్య 18. ఫతేపూర్ సిక్రీలో ఫతే అనే పదానికి అర్థం విజయం. అక్బర్ ఆస్థానంలో సంగీతకారుల సంఖ్య 36. శివాజీని మోసపూరితంగా హత్య చేయుటకు పథకం వేసిన బీజపూర్ సేనాని. శివాజీని మోసపూరితంగా హత్య చేయుటకు పథకం వేసిన బీజపూర్ సేనాని ఎవరు అంటే అఫ్జల్ ఖాన్. అష్టప్రధానులలో సుమంత్ నిర్వహించేటటువంటి విధి ఏంటి? విదేశీ మంత్రి. మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్లో దివానీ అధికారమిస్తూ ఫర్మానా జారీ చేసిన రోజు 1765 ఆగస్టు 12. భారతదేశంలో కలంకారీ అనే ముద్రణా విధానాన్ని సృష్టించిన వారు మచిలీపట్నంలోని నేత పనివారు. తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలోని భూమిలో నీలిరంగు సాగు చేయే విధానానికి గల పేరు నిజ్. నీలిమందు నాటవలసిన అవసరం లేదని ప్రకటించిన ఇంగ్లాండ్ పాలకురాలు విక్టోరియా రాణి. మద్యం తయారీకి ఉపయోగించున్నది మహువా అనేటటువంటి చెట్టు. కాశ్మీరులో మేకలను పెంచేటటువంటి గిరిజన తెగ బకర్వాలాలు. 1930-1940లలో మధ్య భారతదేశంలోని బైగా కోండుల యొక్క సంవత్సరిక వ్యవసాయ కాలమానం గురించి తెలిపినది ఎవరు? వెరియర్ ఎలివిన్. బిర్సా ముండా బాల్యంలో ఈ అడవులలో పశువులు మేపుతూ గడిపారు. బౌహోండా అడవులు. సాంగ్స్ ఆఫ్ మైకేల్ను రాసినవారు ఎవరు? రాసినవారు శ్యామ్రావ్ హివాలే మరియు వెరియర్ ఎలివన్. సిపాయి నుండి సుబేదార్ వరకు అనే పుస్తకంలో తిరుగుబాటు గురించి వర్ణించినది ఎవరు? సీతారాం పాండే. ఝాన్సీలో తిరుగుబాటుకు లక్ష్మీబాయికి సహకరించినది ఎవరు? తాంతియా తోపే. బీహార్లో సిపాయిలతో కలిసి తిరుగుబాటులో పాల్గొన్నటువంటి మాజీ జమీందారు ఎవరు? కున్వర్ సింగ్. కుర్దా రాజ్యంలో గల మాజీ సైనికులకు గల పేరేంటి?
కుర్దా రాజ్యంలో గల మాజీ సైనికులకు గల పేరు ఏంటి? పైక్స్. కుర్దా తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? కుర్దా తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? బక్షి జగబంధు. బక్షి జగబంధు. ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు అంటే 1878. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటిష్ దోపిడీ విధానాలను విమర్శించినది ఎవరు? దాదాబాయి నవరోజీ. భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి 20 సంవత్సరాలు నాయకత్వం వహించినది మితవాదులు. కాంగ్రెస్ ముస్లిం లీగ్ను ఏకమైనటువంటి ఒప్పందం. కాంగ్రెస్ ముస్లిం లీగ్ను ఏకమైన ఒప్పందం లక్నో ఒప్పందం 1916. దక్షిణాఫ్రికాలో గాంధీజీ స్థాపించినటువంటి సంస్థ ఏది? నాటల్ కాంగ్రెస్. నాటల్ కాంగ్రెస్. సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోవుటకు గల కారణం? చౌరీ చౌరా యుద్ధం. సహాయ నిరాకరణ ఉద్యమం నిలిచిపోవుటకు గల కారణం చౌరీ చౌరా యుద్ధం. భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులు ఉరి తీయబడిన రోజు? 1931 మార్చి 23. కర్ణాటకలో ఉడిపి ప్రాంతంలో జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మహిళ? అంబాబాయి. ప్రత్యేక దేశ సాధన కొరకు ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యా దినం చేపట్టిన రోజు ఎప్పుడు? ఆగస్టు 16, 1946. వహదత్ ఈ దిన్ అనేటటువంటి సర్వమత ఏకత్వంను ప్రతిపాదించినది ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. వహదత్ ఈ దిన్ అనే సర్వమత ఏకత్వంను ప్రతిపాదించినది మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఖుదాయి ఖద్మత్గార్ అనేటటువంటి అహింస ఉద్యమాన్ని నడిపినది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఘనా దేశం యొక్క పూర్వపు నామం? గోల్డ్ కోస్ట్. మహాత్మా గాంధీ గారు హత్యకు గురైన రోజు? 1948 జనవరి 30. హరిజనులు నేడు అనర్హులుగా ఉండుటకు అగ్రవర్ణాల వారే కారణమని రాజ్యసభలో వాదించినది ఎవరు? హెచ్జే ఖండేకర్. పంజాబు రాష్ట్రం పంజాబ్ హర్యానులుగా అవతరించిన సంవత్సరం? 1966. భారత స్త్రీవాద మాతా మహిళగా కీర్తించబడినది ఎవరు? సావిత్రిబాయి పూలే. భారతదేశంలో తొలి మహిళా వైద్యురాలు? ఆనందీబాయి జోషి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ క్రింది అణగారిన కులంలో జన్మించారు? మెహర్ కులంలో జన్మించారు. బేటీ బచావో బేటీ పడావో అనే ప్రచార కార్యక్రమం ప్రారంభమైన సంవత్సరం? 2015. 2025 నాటికి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. బెతూన్ కళాశాల లెక్చరర్గా పనిచేసేటటువంటి స్త్రీ విద్యకు స్ఫూర్తినిచ్చినది ఎవరు? చంద్రముఖి బసు. STS 107 మిషన్ వైఫల్యం వలన కల్పనా చావ్లా ప్రమాదానికి గురై మరణించిన రోజు? ఫిబ్రవరి 1, 2003. జీత్ కునే డోలో అనే మార్షల్ ఆర్ట్స్ను అభివృద్ధి చేసినది బ్రూస్ లీ. భారతదేశంలో దృష్టిలోపం ఉన్నటువంటి మొదటి IAS అధికారిని ఎవరు? ప్రాంజిల్ పాటిల్. నవధాన్య ఉద్యమం ఏర్పడుటకు కారకురాలు వందనా శివ. రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు ఎవరు? వందనా శివ. లక్ష్మీ అగర్వాల్ స్థాపించినటువంటి NGO సంస్థ ఏది? చన్మ్ ఫౌండేషన్. ఇది యాసిడ్ దాడి బాధితుల కోసం స్థాపించారన్నమాట. రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకు సతీ ఆచారం నిషేధించబడినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1829. మహారాష్ట్రలో బాలికల కొరకు పాఠశాలలను స్థాపించిన వారు ఎవరు? జ్యోతిరావు పూలే హస్బెండ్ అన్నమాట. అగ్రవర్ణాల మహిళల దుర్బల జీవితాల గురించి రాసినది ఎవరు? పండిత రమాబాయి. భారతీయ కూలీలను 19వ శతాబ్దంలో మారిషస్ తీసుకెళ్లినటువంటి నౌక ఏది? జాన్ అలెన్.
1873లో గులాంగిరి అనే గ్రంథంలో కుల వ్యవస్థను ఖండించినది ఎవరు? జ్యోతిరావు పూలే. బ్రహ్మ సమాజం నుండి ప్రేరణ పొంది చెన్నైలో 1864లో స్థాపించబడిన సంఘం ఏది? వేద సంఘం. పెరియారుగా పేరుగాంచిన వారు ఎవరు? పెరియారుగా పేరుగాంచిన వారు ఈవి రామస్వామి నాయకర్. మొదటి సింగ్ సభ స్థాపించబడిన సంవత్సరం. మొదటి సింగ్ సభ స్థాపించబడింది 1873 అమృత్సర్. నియాంగిరి కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సమాజం దోంగారియా కోన్స్. 2005లో ముస్లింల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయుటకు ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అధ్యక్షుడు ఎవరు? రాజేందర్ సచార్. షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం రూపొందించిన సంవత్సరం ఎప్పుడు? 1889. భంగీలనే మాన్యువల్ స్కావెంజర్లు ఏ రాష్ట్రంలో కలరు? గుజరాత్. మహావీరుని బోధనలకు గల పేరు? పంచవ్రతాలు. గౌతమ బుద్ధుని బోధనలకు గల పేరు? ఆర్య సత్యాలు. 10 మంది సిక్కు గురువులలో మొదటి వారు ఎవరు? గురునానక్. సిక్కు అంటే శిష్యుడు లేదా విద్యార్థి అనే అర్థం. పశుపతి యొక్క ముద్ర బయలుపడిన ప్రదేశం మొహంజదారో. వాటికన్ నగరంలో గల చర్చి ఏంటి? సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చి. ఆయుర్వేదానికి పునాదులు వేసిన గ్రంథాలు శరక సంహిత, సుశ్రుత సంహిత. జీవుడు వేరు దేవుడు వేరు అని తెలిపేటటువంటి భక్తి తత్వం ఏది? ద్వైతం. రామానందుడిని ప్రభావితం చేసిన భక్తి ఉద్యమకారుడు ఎవరు? రామానందుడిని ప్రభావితం చేసిన వారు రామానుజాచార్యులు. మీరాబాయి గురువుగా ఎవరిని స్వీకరించింది? సంత రవిదాస్. చైతన్య మహాప్రభు ఈ క్రింది పేరుతో ప్రసిద్ధులు? శ్రీ గౌరంగ. సూఫీ అనేటటువంటి పదంకు మూలమైనటువంటి పదం ఏది? సాఫ్ అనేటటువంటి అరబిక్ పదం. వహదత్ ఉల్ వుజూద్ అనగా అర్థం ఏంటి? వహదత్ ఉల్ వుజూద్ అనగా అర్థం ఏకేశ్వరోపాసన. ప్రసిద్ధ మెయినుద్దీన్ చిస్తీ దర్గా గల ప్రదేశం ఎక్కడ? మెయినుద్దీన్ చిస్తీ దర్గా అనేది ఎక్కడ కలదు అంటే అజ్మీర్. తిరుప్పావైని రచించినది గోదాదేవి. హావభావాలను చిత్రరూపంలో చూపడానికి గల పేరు? ఎమోజీలు. ఎమోజీలు అంటారు. భావనలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియను ఏమంటారు? భావప్రసారం. మోదుకొండమ్మ జాతర జరిగే ప్రదేశం? పాడేరు వద్ద గల మోదుగల గ్రామం. లేపాక్షిలో గల దేవాలయం? వీరభద్రుని గుడి. సిద్ధవటం కోట ఈ క్రింది నదీ ఒడ్డున కలదు? పెన్నా నది ఒడ్డున కలదు. కొండపల్లి కోటను నిర్మించినది? ముసునూరి నాయకులు. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం గల ప్రదేశం? పులికాట్ సరస్సు. హరప్పా నాగరికతను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన సంవత్సరం? 1920. యూప్రటిస్ మరియు టైగ్రిస్ అనేటటువంటి నదుల ఆధారంగా ఏర్పడిన నాగరికత? మెసొపటోమియా నాగరికత. థార్ ఎడారిలో ఇంకిపోయిన సరస్వతీ నది గురించి అనేకసార్లు ప్రస్తావించిన వేదం? ఋగ్వేదం. ఈ క్రింది నాగరికతకు చెందినవారు ఇనుమును ఉపయోగించారు? చైనా నాగరికతకు చెందినవారు ఉపయోగించారు. 1850లో ఈ రెండు నగరాల మధ్య రైలు మార్గం నిర్మించుటకు ప్రయత్నించినప్పుడు సింధు నాగరికతకు చెందిన ఇటుకలు బయలుపడ్డాయి. ఏ నగరాల మధ్య అంటే లాహోర్ మరియు కరాచీ. నైషీ అనే భాష మాట్లాడే ప్రజలు గల రాష్ట్రం? అరుణాచల ప్రదేశ్. జీబ్రా క్రాసింగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం? పాదచారులు రోడ్డును దాటుటకు. చిన్నపిల్లలు రహదారిని దాటుటకు ఆచరించాల్సిన పద్ధతికి గల పేరు? కెర్బ్ డ్రిల్. మద్యం తాగి వాహనాలను నడిపేవారిని గుర్తించే పరికరం? బ్రీత్ అనలైజర్. రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించే నెల? జనవరి. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నటువంటి వారిలో 70% వరకు ఈ వయసుకు చెందిన వారే ఉన్నారు. 18 నుండి 45 సంవత్సరాల వారే ఉన్నారు. మన దేశం ఈ క్రింది పండ్లను దిగుమతి చేసుకుంటుంది? కివి, డ్రాగన్ ఫ్రూట్సు,
డ్యూరియన్ ఫ్రూటు. కివి పండ్లు, డ్రాగన్ ఫ్రూటు, డ్యూరియన్ ఫ్రూటు. లంబసింగి అనే ప్రాంతం ఈ క్రింది జిల్లాలో కలదు. పూర్వపు విశాఖపట్నం జిల్లాలో కలదు. తక్కువ ఖర్చు ఎక్కువ సమయంతో కూడుకున్నటువంటి రవాణా వ్యవస్థ ఏది? తక్కువ ఖర్చు మరియు ఎక్కువ సమయంతో కూడుకున్నది జల రవాణా. కొండ ప్రాంతాలలో రవాణాకు ఉపయోగపడేవి గాడిదలు మరియు గుర్రాలు. నల్లమల వంటి అడవులలో నివసించేటటువంటి గిరిజనులు ఎవరు? టాంగాలు. పుట్టీలను రవాణా సాధనాలుగా ఉపయోగించేవారు ఎవరు? లంక గ్రామాల ప్రజలు. అగడాల లంక, కోమటి లంక, చెట్టుకపాడు ఇవి లంక గ్రామాల ప్రజలు. కర్నూలు నుండి హైదరాబాదు మధ్య దూరం సుమారుగా ఎంత? 208 కిలోమీటర్లు. వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ 14404. వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదించిన తేదీ 2019 ఆగస్టు 9న ఆమోదించడం జరిగింది. అలాగే డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనేటటువంటి గేయంలో మార్కెట్లను గురించి వర్ణించినది ఎవరు? మార్కెట్లను గురించి వర్ణించినది సరోజినీ నాయుడు. మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభమైన సంవత్సరం ఎప్పుడు? మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభమైన సంవత్సరం జనవరి 1999. పొరుగు మార్కెట్లు అని వీటిని పిలుస్తారు. వీధి చివర ఉండేటటువంటి మార్కెట్లు. విజయనగర సామ్రాజ్యంలో బజార్లు అని పిలువబడే మార్కెట్లలో సాధారణ వస్తువుల నుండి అత్యంత విలువైనటువంటి వస్తువుల వ్యాపారం జరిగేదని పేర్కొన్న విదేశీయుడు ఎవరు? డొమింగో ఫేజ్. అల్పకులాల అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పారిశుద్ధ్య పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏది? సులభ్ అనేటటువంటి సంస్థ. ఈ క్రింది నగరంలో ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయడం ద్వారా వాటర్ బోర్డు సేవలు మెరుగుపడ్డాయి. హైదరాబాద్. ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిరాభివృద్ధి అనమాట. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో పరిశుభ్రమైనటువంటి నీరు, పారిశుద్ధ్యం అన్నది ఎన్నవ లక్ష్యం? 6వది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. 150 బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీకు 150 బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో అందిస్తాను.